అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ పంటల్లో చీడపీడలను నియంత్రించే విత్తన శుద్ధి విధానం, ఉత్తర తెలంగాణ జిల్లాలో సోయా చిక్కుడు సాగు మెలకువలు, మేడపై మొక్కలతో సావాసం ఖమ్మం జిల్లా విద్యార్థి మిద్దె సేద్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉత్తర తెలంగాణలోని నల్లరేగడి భూముల్లో ఎక్కువగా సాగు చేసే అపరాల జాతికి చెందిన నూనె గింజల పంట సోయా చిక్కుడు పప్పు జాతి పంట కావడంతో భూమికి నత్రజని అందిస్తుంది. నూనెగానే కాక సోయా ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ సాగు విస్తీర్ణాన్ని పెంచుతోంది. సోయాను ఏక పంటగానే కాక కంది ప్రత్తి పంటల్లో అంతర పంటగాను సాగు చేస్తారు. అధిక శాతం పంట ఖరీఫ్లోనే సాగవుతుంది. జూన్ 15 నుంచి జూలై 15 మధ్య ఖరీఫ్ సోయా చిక్కుడును విత్తుకుంటారు. సోయా చిక్కుడులో మేలు రకాలు మంచి యాజమాన్యం ద్వారా ఎకరాకు 15 క్వింటాళ్ల అత్యధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. సోయా చిక్కుడులో విత్తనం లభ్యత ఏటా రైతుకు సమస్యగానే మారింది. దీంతో పాటు మొలక శాతం మరో సమస్య. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు సోయా చిక్కుడు సాగులో అందుబాటులో ఉన్న మేలు రకాలు, సాగులో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. తెలంగాణ రాష్ట్రంలో ఈ సోయాబీను పంటను దాదాపుగా ఆదిలాబాదు, నిజామాబాదు, కామారెడ్డి ఈ జిల్లాల్లో ముఖ్యంగా ప్రధానంగా పండిస్తున్నారు. అయితే ఈ సోయాబీను మరి ఎప్పుడు మనం వేసుకోవచ్చు, అలాగే ఎలాగా అంటే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేది చాలామందికి రైతులకి ఒక ప్రశ్నలానే మిగిలి ఉన్నది. మరి ఈ వర్షపాతము సుమారుగా మనకి 60 నుండి 70 mm వర్షపాతం పడిన తర్వాతనే విత్తుకోవాలి. అయితే ఏంటంటే ఈ సోయాబీన్లో కూడా మనకి ఈ జూన్ 15 నుండి జూలై మొదటి వారం వరకు విత్తుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని చెప్పి మా పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి. కాబట్టి సో ఆ దిశగా అందరూ కూడా జూలై మొదటి వారం వరకు విత్తుకోవాలి. జూలై మొదటి వారం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సోయాబీన్ విత్తనాన్ని విత్తుకున్నట్టయితే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దానికి తోడు ఈ పురుగుల తెగుళ్ళ యొక్క బెడద కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు విత్తనాన్ని విత్తుకోవడం అనేది సమయానుకూలంగా విత్తుకోవాలి. ముఖ్యంగా మరి సోయాబీన్ విత్తుకునే ముందు మరి చేయాల్సిన పనులు ఏంటంటే చూసినట్టయితే ముఖ్యంగా సస్యరక్షణ చర్యల్లో విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోయాబీన్లో తొలి దశలోనే మనకు పురుగుల తెగుళ్ళ యొక్క బెడద అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండి పంటను నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి సో తొలి దశలో ముఖ్యంగా ఇమిడాక్లోపిడ్ 600 FS అనే ఫార్ములేషన్ని 1.25 ml కేజీ విత్తనానికి పట్టించాలి. పట్టించిన తర్వాత మనము ఈ ఫంగిసైడ్ ముఖ్యంగా ఏంటంటే కార్బండిజము 2 గ్రాములు కేజీ విత్తనాన్ని పట్టించడము, లేదా ఈ పెన్ఫ్లూఫెన్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అని కొత్త మందు మార్కెట్లో వచ్చింది, అది ఎవర్గో అని చెప్పేసి అదైనా 2.5 గ్రాములు కేజీ విత్తనాన్ని పట్టించాలి. లేదా కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అనే మందును కాంబినేషన్లో 3 గ్రాములు కేజీ విత్తనానికి మనము పట్టించినట్టయితే ఈ తెగుళ్ళ యొక్క బెడద మనకు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రైజోబియం కల్చర్ను
అంటే సుమారుగా మనము 8 నుండి 10 కేజీల విత్తనానికి ఈ 200 నుండి 250 గ్రాముల ఈ రైజోబియం కల్చర్ను పట్టించి మనము విత్తుకున్నట్టయితే సోయాబీన్లో తొలి దశలోనే ఈ పురుగులో తెగుళ్ళ యొక్క సమస్యను కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే తొలి దశలోనే మనకు కాండపు ఈగ అనేది చాలామంది రైతులకు ఇబ్బంది పెట్టే సమస్య. మరి కాండపు ఈగను మనము గుర్తించాలి, ఏ విధంగా గుర్తించాలి అనేది చూసినట్టయితే ఈ కాండం కింది భాగంలో అది చిన్న హోల్ చేస్తుంది కాబట్టి ఇది మనం సోయాబీన్ విత్తిన దాదాపు 2-3 వారాల్లోనే మనకు ఈ రంధ్రం అనేది కనబడే అవకాశం ఉంది. కాబట్టి మరి సోయాబీన్ విత్తిన తర్వాత కనీసం వారం 10 రోజుల తర్వాత వెంటనే మనము ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అలాగే వైట్ స్టిక్కీ ట్రాప్స్ అంటే జిగురు పూసిన అట్టలను మనము ఈ పంట కంటే ఒక 1/2 ఫీట్ హైట్లో ఎకరానికి కనీసం 10 నుండి 15 పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ కాండబీగ అంటుకొని చనిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వేప కషాయం అయితే 5%, అలాగే వేప నూనె అయితే 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి మనము ఈ పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఇది వికర్షణ శక్తిగా పనిచేసి మనం కాండపు ఈగ రాకుండా గుడ్లు పెట్టకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆచరించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆ తర్వాత మనకి ఈ స్టెమ్ గడ్లర్ అని చెప్పేసి అది కూడా మనకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి కూడా మనకేంటంటే ఈ వేప కషాయము వేప నూనెతో పాటు ఈ రోగార్ అనే మందును డైమీథయోట్ కానీ లేకపోతే మెటాసిక్స్టాక్స్ అనే మందును కానీ మనము ఈ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కంపల్సరీగా ఈ సంవత్సరము సోయాబీన్లో అధిక మొత్తంలో దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ కాలం ఆసన్నమైంది. ఏ పంటలో అయినా విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట దిగుబడులు బాగుంటాయి. నాణ్యత గల విత్తనాన్ని ఎంచుకోవడమే కాదు, విత్తిన వెంటనే నునులేత పైరును చీడపీడలు ఆశించకుండా ఉండాలంటే విత్తన శుద్ధి ప్రక్రియను తప్పకుండా చేపట్టాలి. విత్తనాలను శుద్ధి చేయడం వల్ల పంట విత్తింది మొదలు నెల రోజుల వరకు చీడపీడలు ఆశించవు. పురుగులు రాకుండా పురుగు మందులతోనూ, తెగుళ్లు ఆశించకుండా తెగులు మందులతోనూ విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తినట్లయితే ఆ పంటను తొలి దశలోనే మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు, రసం పీల్చు పురుగులు వంటివి ఆశించి దెబ్బతీస్తాయి. విత్తనానికి చీడపీడలు బారి నుంచి రక్షణ కవచంలా పనిచేసే విత్తన శుద్ధిని ఎలా, ఏ మందులతో చేపట్టాలి అనే వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ తొలకరిలో మనము చాలా రకాల పంటలు వేస్తూ ఉంటాం. అయితే ఈ విత్తనాల్ని మనం వేసేటప్పుడే ఈ విత్తన శుద్ధి చేసుకుంటే మనకి చాలా రకాల ఈ చీడపీడలు రాకుండా అరికట్టవచ్చు. వాటితో పాటుగా చాలా తక్కువ ఖర్చుతో మనకి 25 నుంచి 30 రోజుల వరకు కూడా పంట వేసిన తర్వాత దాని మీదకి ఎటువంటి చీడపీడలు రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందనంటే ఈ పురుగు మందుల మీద, తెగులు మందుల మీద పెట్టినటువంటి ఖర్చు అనేది మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి రైతు సోదరులు తొలకరిలో వేసినటువంటి పంటలన్నిటికీ కూడా విత్తన శుద్ధిని చేసుకొని వేసుకున్నట్టయితే వారికి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ తొలకరి పంటల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వరి పంటని వేస్తూ ఉంటాం. ఈ వరిలో మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి తడి విత్తన శుద్ధి, ఇంకొకటి పొడి విత్తన శుద్ధి. ఈ తడి విత్తన శుద్ధి అనేది ముఖ్యంగా కూడా ఏదైతే దంపనార మల్లు ఉంటాయో ఆ దంపనార మల్లులో మనం చేసినప్పుడు చేస్తూ ఉంటాము. అందుకు గాను ఏం చేస్తామంటే ఈ కార్బండిజాన్ కానీ, థైరామ్ని కానీ, క్యాప్టాన్ కానీ 1 గ్రాము 1 లీటర్ నీటికి అలాగే 1 కేజీ విత్తనానికి సరిపడేటట్టు మనం నానబెడతాం అనమాట. సో అందులో నీటిలో కరిగించినటువంటి ఆ మందు ద్రావణంలో ఈ విత్తనాన్ని అంతటినీ కూడా నానబెట్టి మండికట్టి ఆ మొలకెత్తినటువంటి విత్తనాన్ని దంపనారమల్లో జల్లుకొని మనము సాగు చేసుకోవచ్చు. అలాగే పొడి విత్తన శుద్ధికి వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే ఇదే వరి విత్తనానికి థైరామ్ని కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజబ్ని కానీ 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల చొప్పున ఈ పొడి మందుని అలాగే ఆ పొడి విత్తనానికి పట్టించి 24 గంటల పాటు ఉంచి ఆ తదుపరి రోజున మనం నారుమడిలో జనుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇలా చేయడం వలన మనము ఇప్పుడు ఏదైతే ఈ అగ్గి తెగులు ఉందో, అలాగే పొడ తెగులు ఉందో, అలాగే పొట్టకుళ్ళు తెగులు ఉందో వాటన్నిటిని కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే దీంతోపాటు ఎక్కడైతే మనకి నారుమడిలో
పెంచినటువంటి నారు ఉంటుందో 20 నుంచి 25 రోజులు వయసున్నటువంటి నారును కూడా పీకిన తర్వాత ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ స్టెమ్ బోర్డర్ అంటే పేక పురుగు ఆశించే ప్రాంతాలు ఉంటాయో ఆ పేక పురుగు ఆశించే ప్రాంతాల్లో నారుని పీకిన తర్వాత 200 లీటర్ నీటిలో 200 మిల్లీలీటర్ల క్లోరిఫైర్ పాస్ని కలిపి ఆ కలిపినటువంటి ద్రావణంలో ఈ నారు తాలూకు వేలుని ముంచి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఆ ఉంచినటువంటి నారుని మన ప్రధాన పొలంలో నాటుకున్నట్టయితే ఈ పేక పురుగు ఉధృతి కూడా మనం తగ్గించవచ్చు. అలాగే ముఖ్యంగా వేరుశెనగ పంటకు మనం చూసినప్పుడు మొదల కుళ్ళు కావచ్చు, లేదా కాండం కుళ్ళు కావచ్చు, వేరు కుళ్ళు కావచ్చు, అంటే చాలా రకాల కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టెబుకోనజోల్ అనే మందుని 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నట్టయితే ఈ కుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతో పాటుగానే ఈ ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రాన్ని కూడా 10 గ్రాముల 1 కేజీ విత్తనానికి పట్టించినప్పుడు ఈ కుళ్ళు తెగులు తాలూకా ఉధృతి అనేది మనం సమర్థవంతంగా తగ్గించవచ్చు, అలాగే నివారించవచ్చు కూడా. అలాగే అపరాల విషయం మనం గమనించినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు అనేవి ఈ అపరాల పంటను ఆశించి ఏదైతే వైరస్ తెగుళ్ళు ఉంటాయో ఆ వైరస్ తెగుల్ని వ్యాప్తి కూడా తోడ్పడతాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని తగ్గించాలంటే మనం ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 5 మిల్లీలీటర్ల కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నా కూడా ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే మొక్కజొన్న విషయం మనం గమనించినప్పుడు ఈ మధ్య కాలంలో మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు అనేది విపరీతంగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మొక్కజొన్నలో మనం వేసేటప్పుడు 20 నుంచి 25 రోజుల లోపు మనకి కత్తెర పురుగు ఉధృతి పెరగకుండా ఉండాలంటే సయాంట్రినిలిప్రోల్ అలాగే ఈ థయామెథాక్సమ్ కాంబినేషన్లో మనకు మందు దొరుకుతుంది. అది కనుక మనం తీసుకొని 6 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నట్టయితే మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు తాలూకు ఉధృతిని కూడా మనం సమర్థవంతంగా తగ్గించవచ్చు. అలాగే మనం ప్రతి విషయానికి వచ్చినప్పటికీ ఈ ప్రత్తిలో కూడా రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించాలంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 9 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి దాంతోపాటుగానే ఈ ట్రైకోడెర్మా విరిడిని కూడా 8 గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నప్పుడు ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని అలాగే ఈ ఎండు తెగుళ్ళ తాలూకు ఉధృతిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటుగా తొలకరలో రాగి పంటని అలాగే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలను కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ చిరుధాన్యాలు వేసినటువంటి రైతు సోదరులందరూ కూడా 1 కేజీ విత్తనానికి ఈ కార్బండిజం అనే మందుని 3 గ్రాములు మనకి 1 కేజీ విత్తనానికి కలిపి మనం ఆ కలిపినటువంటి విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని మనం ఎత్తుకున్నట్టయితే చాలా వరకు కూడా ఈ రాగి పంటలో ఈ అగ్గి తెగుల్ని అలాగే పొడ తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో అలాగే కంది కూడా ఈ తొలకరలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో మనం సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి కంది పంటను వేసినప్పుడు కూడా మనకి ఎండు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఆ ఎండు తెగులు నివారణ కందిలో మన ప్రధానంగా కూడా ఈ ట్రైకోడెర్మా విరిడి అనే మందుని 8 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకోవచ్చు. అలాగే ఈ కంది అనేది అపరాల జాతికి చెందిన పంట కాబట్టి దీంట్లో వేరు బొడిపుల సంఖ్యను పెంచడానికి రైజోబియం కల్చర్ని కూడా మనకి దొరుకుతూ ఉంటుంది మన ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి. అది కనుక తీసుకొని 8 నుంచి 10 మిల్లీలీటర్ల కేజీ విత్తనానికి పట్టించి మనం కూడా ఈ విత్తుకున్నట్టయితే దాంట్లో వేరు బొడిపుల సంఖ్య పెరిగి నత్రజని స్థిరీకరణ కూడా బాగా ఎక్కువగా జరుగుతుంది అనమాట. అన్ని పంటల్లో కూడా విత్తన శుద్ధి చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో మనకి మంచి దిగుబడులు అలాగే ఆరంభ దశలో వచ్చినటువంటి చీడపీడలను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. దీనివలన మనం ఏంటంటే వేసినటువంటి పంటలో ఈ అధికంగా రసాయనాల వాడకాన్ని కూడా తగ్గించవచ్చు. ప్రస్తుత జీవన శైలిలో యువత మేడపైకి ఎక్కారంటే గంటల తరబడి మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం చూస్తుంటాం. కానీ ఆ యువకుడు మాత్రం పచ్చని మొక్కలతో స్నేహం చేస్తున్నాడు. వివిధ ప్రదేశాల నుంచి సరికొత్త మొక్కలను సేకరించి తన మేడపై స్థానం కల్పించాడు. కూరగాయలతో పాటు పూలు, పండ్లు, ఔషధ సుగంధ మొక్కలను పెంచుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడు. మిద్దెను వ్యవసాయ క్షేత్రంగా మార్చిన ఆ యువకుడు ఎవరో, ఏ మొక్కలను పెంచుతున్నాడో, పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఈనాటి నందనవనంలో చూసేద్దాం రండి మరి. తల్లిదండ్రులతో కలిసి మొక్కల బాగోగులు చూసుకుంటున్న ఈ యువకుడు సూర్యదేవర కళ్యాణ్ సాయి. ఖమ్మం పట్టణం గుర్రాలపాడు ప్రాంతంలో ఉంది మిద్దె సేద్యం. గతేడాది కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కళ్యాణ్కు చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే ఇలా మిద్దె సేద్యంకు శ్రీకారం చుట్టాడు.
అంతర్జాలంలో వెతికి వివిధ రకాల మొక్కలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాడు. బిందు సేద్యంతో ప్రతి మొక్కకు సరిపడినంత నీటిని అందిస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో సొంతంగా ఎరువులు, కషాయాలు తయారు చేసుకుంటూ రసాయనరహిత ఉత్పత్తులను పండిస్తున్నాడు. మొక్కల్లో పరపరాగ సంపర్కం కోసం తేనెటీగల్ని కూడా పెంచుతున్నాడు. మేడపైనే కాదు, ఇంటి ఆవరణలోనూ మెట్లపై కూడా మొక్కలకు స్థానం కల్పించాడు కళ్యాణ్. మొత్తంగా 500కు పైగా మొక్కలు ఉన్నా అందులో అత్యధికంగా అరుదైన మొక్కలే. సాధారణంగా బంగాళదుంపలు భూమిలో పెరుగుతాయి. ఇతను గాల్లో కాసే ఎయిర్ పొటాటో అనే రకం పెంచుతున్నాడు. వీటిని తమిళనాడు నుంచి తెప్పించాడు. కేరళ, కర్ణాటకలో ఎక్కువగా పండే మిరియాలకు తన మిద్దిపై స్థానం కల్పించాడు కళ్యాణ్ సాయి. ఈ మొక్కలు పెంచడానికి వస్తే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో అమ్మా నాన్న వైజాగ్లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా పెంచేవారు. కానీ ఇంత ఎక్కువగా పెంచలేదు వైజాగ్లో ఉన్నప్పుడు. ఏం జరిగిందంటే 9th 10th ఆ టైంకి వచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల, ఎప్పుడూ మా తల్లిదండ్రులను గమనిస్తూ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైందనమాట. ప్లస్ నాకు బాగా ఉపయోగపడిన సమయం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు అందరం ఇంటికే పరిమితం అయిపోయాం కదా. ఆ టైంలో నేను డైరెక్ట్గా ప్రాక్టికల్గా మిద్దె తోటలోకి ఎక్కువ మొక్కలు పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో మనకి కూరగాయలు కూడా మనకి ఇబ్బంది అయ్యేది. ఆ టైంలో అందుకని పెద్ద సంఖ్యలో మొక్కలు పెట్టడం అనేది జరిగింది. కానీ వైజాగ్లో ఉన్నప్పటికన్నా ఇక్కడ ఖమ్మం వచ్చేసాక ఈ వాతావరణానికి కానీ, ఇక్కడ అందుబాటులో ఉండే సదుపాయాలకు కానీ ఇంకా మనం పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా సంఖ్య పెంచి మరీ మొక్కలు పెంచుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తే హైదరాబాద్ ఇవన్నీ దగ్గరగా ఉండడం వల్ల రకరకాల మొక్కలు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ప్రత్యేకతకు వస్తే ఎయిర్ పొటాటోలోనే 4 డిఫరెంట్ టైప్స్, గోట్ హార్న్ ఎయిర్ పొటాటో అని, పర్పుల్ యామ్ ఎయిర్ పొటాటో అని, ఇట్లా 4 డిఫరెంట్ టైప్స్ ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి. అవే కాకుండా కరక్కాయ అని, పచ్చకర్పూరం మొక్క అని చెప్పి, లేకపోతే బుష్ పెప్పర్, ఇట్లా డిఫరెంట్ మనకి జనరల్గా దొరికే కూరగాయలు పళ్ళ మొక్కలే కాకుండా ఎగ్జాటిక్గా కొంచెం డిఫరెంట్గా ఉండేవి కూడా ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం సక్సీడ్ అయ్యామండి. ఎయిర్ పొటాటోస్ కానీ, బుష్ పెప్పర్ కానీ అన్నీ ఇప్పుడు ఖాతాలో ఉన్నాయి. ఇంకా అయితే మాకు వారానికి సరిపడా మొత్తం కూరగాయల వరకు ఇంట్లోనే పెంచుకునే స్టేజ్లో ఉన్నామండి. దాదాపు ఇప్పటికైతే 3-4 రోజుల పైనే వారానికి మా కూరగాయలు ఇంట్లోనే మేము కాయించుకొని తినగలుగుతున్నాము. ఉల్లిపాయ, వెల్లుల్లి మాత్రం ఎక్కువగా కొనాల్సి వస్తుంది. అండ్ వర్షాల వల్ల టమాటాలు ఇవి కూడా ఈసారి ఇబ్బంది అయినాయి. మన వరదలు వచ్చినప్పుడు కూడా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అయిన పరిస్థితిలో కూడా మేము ఇంట్లోనే కూరగాయలు ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది పడకపోవడం కూడా జరిగింది. ఇంకా పళ్ళ మొక్కలకు వస్తే కూడా సీతాఫలాలు, వాటర్ యాపిల్స్, యాపిల్ బేర్లో 2 డిఫరెంట్ టైప్స్, మల్బెర్రీస్, ఇట్లా అన్ని రకాలు ఇంట్లో కాయించుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరండి. సమయం దొరికితే టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్న నేటి యువతరానికి ఆనందంతో కూడిన ఆరోగ్యకర జీవనానికి మిద్దె సేద్యం ఒక చక్కని మార్గమని చూపిస్తున్న కళ్యాణ్ సాయి సందేశం ఎందరికో స్ఫూర్తిదాయకం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నైరుతి రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయం కంటే కాస్త ముందుగా రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రైతులు దుక్కులు దున్ని విత్తనాలను సేకరించే పనిలో ఉన్నారు. దీంతో జిల్లాలోని విత్తన దుకాణాలన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే 50,000 ఎకరాల్లో నారుమళ్లు పోయగా బోధన్ డివిజన్ కోటగిరిలో నాట్లు మొదలు పెట్టారు. సీజన్ అనుకూలంగా ఉండటంతో ఇప్పటికే అక్కడక్కడ రైతులు పసుపు విత్తడం మొదలు పెట్టారు. గత సంవత్సరం సుగా ఇదే ఈ నెలలో తుకం పోసిన మిరుగు 5 రోజులు ఉండగా తుకం పోసిన 7వ నెల 5 తారీఖు అట్లా వేసుకొని ఇప్పుడు ఇదే నెలలో పోతాని అట్ల కోసం వచ్చిన. సన్నపట్లు ఎత్తే బోనస్ ఇస్తాడని ఆశతోటి వచ్చిన. ఈ సంవత్సరం ముందే ఇంకా 15 రోజుల ముందే వర్షాలు చాలా అయినాయి. అందుకోసమని పుటం పోసుకుంటారు. మిరుగు కంటే 2 రోజుల ముందు వెనక పోసుకుంటారు. పోయిన సంవత్సరం వర్షాలు పడక లేటుగా అయింది. ఈసారి ముందుగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా తొందర తీసుకుపోయి వేసుకుందామని వడ్లు వచ్చి తీసుకుంటున్నాం. వరి, సోయా, కంది గతంలో దొడ్డు రకం ఉంటుండే, ఈసారి సన్న రకం చేంజ్ చేద్దామని తీసుకుంటున్నాం కొత్త రకం. కొద్దిగా బయటవి అమ్ముకోవచ్చు, రేట్ బాగుంటుంది, వడ్లు బాగా దిగుబడి వస్తుంది, బోనస్ వస్తుంది. అన్న రకాలు వేయడానికి ఈ బోనస్ కోసము
దానికోసం వేయడం దిగుబడి అదే 40 నుంచి 45 దిగుబడి వస్తుంది. బీపీటీ రకాలలో సన్న రకం ఎక్కువ ఇది చేస్తుంది. గత సంవత్సరం కూడా బీపీటీ రకాలలో ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా మసూరు ఇట్లాంటి రకాలు వేసుకున్నాం. కూనారం వర్షాలు తొందరగా పడ్డా ఏది పడ్డా కానీ ఇక్కడ మా విలేజ్లో మటుకు ఈ టైంలో చేస్తారు. సొసైటీలలో బీపీటీ రకాలు ఉన్నాయి. మాకు దోమపోటు వంటి రోగాలకు తట్టుకోలేక కొందరు వేరే హైబ్రిడ్ రకాలని ఎన్నుకుంటాం. దొడ్డట్లు వేస్తుంటే ఇంతకుముందు సన్నాలు వేస్తున్నాము. సన్నాలు సీడ్ కోసం ఇక్కడ వచ్చినాము. పుటాలు ఇప్పుడు వస్తున్నాము. ముందు వర్షాలు లేట్ వస్తుండే, ఇప్పుడు ముందు వస్తున్నాయి కాబట్టి ముందు వస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని రైతులు వరి, పసుపు, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్నదాతల ఆసక్తిని దృష్టిలో ఉంచుకున్న విత్తన డీలర్లు పలు కంపెనీలకు చెందిన వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో రైతులు అధిక శాతం వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఋతుపవనాలు తొందర రావడం వలన ఇప్పుడు సీజన్ చాలా అయింది. ఇంతకుముందు ఇంకో వన్ వీక్ లేట్ అవుతుండే. ఇప్పుడు ఇంతకుముందు రైతులు వచ్చేసి దొడ్డు రకంకి మొగ్గు చూపుతుండ్రి. ఇప్పుడు గత సంవత్సరం నుండి బోనస్ వల్ల సన్న రకానికి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఇంకో 1 వీక్ ముందే సీజన్ చాలా అయింది. ఇప్పుడు వర్షాలు గత వారం నుండి ఫుల్ వర్షాలు పడుట్లా రైతులు బాగానే వస్తున్నారు. సీడ్ తీసుకెళ్తున్నారు సన్న రకం. ఈ మొక్కజొన్న కూడా వెళ్తుంది. సోయాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రైతులు. సోయా కూడా బాగానే సీడ్ వెళ్తుంది. ధరలు ఇంతకుముందు కంటే కొద్దిగా పెరిగాయి. ఇంతకుముందు 900 ప్యాకెట్, 800 ప్యాకెట్ 10 కిలోలు ఉంటుండే. ఇప్పుడు 1000 రూపాయలు అయింది. ప్రతి సీడ్కి రేటు కంపెనీ వారు కొద్దిగా పెంచారు ఈసారి. విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు జాగ్రత్తలు వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమతులున్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, వారి నుంచి రసీదులు తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైంది కావున రైతులు వివిధ పంటలు విత్తుకోవడానికి విత్తనాలను షాపుల నుండి తీసుకోవడం జరుగుతుంది. అయితే రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో ముందుగా ప్రభుత్వము లైసెన్సుడు అధికృత డీలర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరియు విత్తన కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకొని దాన్ని పంటకాలం ముగిసేంత వరకు భద్రపరచుకోవడం వల్ల రేపు పంటకి ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ మనము వాదించుకునే అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మరియు పోలీసు మరియు వ్యవసాయ శాఖలు సంయుక్తంగా డీలర్ల షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా డీలర్లు కూడా విత్తనం ఎవరికి అమ్ముతున్నారు అనేది ఫార్మర్ వైజ్ సేల్ రిజిస్టర్, సీడు సేల్ రిజిస్టర్ అనేది కూడా మేము తనిఖీలు చేస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్ పరంగా విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందేటట్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నాం. కావున రైతులు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా వహించి మంచి దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లాలో కురుస్తోన్న చిరుజల్లులకు రైతులంతా ఉత్సాహంగా పనులు మొదలుపెట్టారు. సాగు ఆశాంతం సజావుగా సాగాలంటూ కోరుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.